హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పేజెస్. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా మటన్ ఫ్రై ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తానండి. ఇదేంటంటే బాలింతలకు చేస్తారు, మా అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి రెసిపీ మాట. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ నేనైతే ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. మటన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాక కుక్కర్లో వేసుకోవాలి డైరెక్ట్గా. ఇక్కడ నేను కుక్కర్లోని ఏంటంటే ఉడికిస్తున్నాను, కొంచెం సాఫ్ట్గా ఉంటుందని. అందులో 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను, 1 ఇంచ్ దాల్చిన చెక్క, మరీ పెద్దది కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను, ఇంకా 2 యాలకులు, 3 లవంగాలు. ఇవన్నీ ఏంటంటే మనము కుక్కర్లో విజిల్ వేయించేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా నేను ఈ మటన్కి సరిపడా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి, మరీ ఎక్కువ కాకుండా. ఇంకా దీంట్లో మనం సాల్ట్ అలాంటివి ఏవి యాడ్ చేయట్లేదు, ఓన్లీ మటన్ ఈ హోల్ గరం మసాలా వేస్తున్నాను అంతే. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. నాన్ వెజ్లో ఇలాగా ముందుగానే పసుపు వేయడం వల్ల ఏంటంటే అంటే నాన్ వెజ్ అనేసరికి ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ రాదు. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేనైతే మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ అయితే సరిపోద్దండి. మనకి మటన్ ఇంకా సాఫ్ట్గా ఉంటే ఒక 1 విజిల్ అయితే సరిపోద్ది. ఈ మటన్ ఫ్రైకి కావాల్సిన మసాలా చూడండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు. మనకి ఎండుమిరపకాయలు ఏంటంటే ఒక 25 అలా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం కారం కానీ పచ్చిమిరపకాయలు ఏవి యాడ్ చేయము, ఓన్లీ ఈ ఎండుమిరపకాయలు స్పైసీయే సరిపోవాలి. సో నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేనైతే ఒక 25 వరకు తీసుకున్నానండి. ఈ 3 వెల్లుల్లిపాయలు ఒలిస్తే మనకేంటంటే ఇలా ఇంత క్వాంటిటీ వస్తుంది. ఈ మటన్ ఫ్రైకి మెయిన్ మసాలా ఇదండి, ఇదే మెయిన్ టేస్ట్ కూడా. ఇదంతా ఏంటంటే మనము మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మనం ఏంటంటే నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే మిక్సీ పట్టేస్తున్నానండి. మిక్సీలో అయినా సరే ఇలా కొంచెం బరగ్గా ఉంటే సరిపోద్ది, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. కళాయి హీట్ అయ్యాక మనం ఏంటంటే ఇది మటన్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. సో నేను ఇక్కడైతే మినిమం ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. మనం ముందుగా కుక్కర్లోని ఉడికించుకున్న మటన్ చూసారా రెడీ అయిపోయింది కదా. మనం ఏంటంటే ఈ వాటర్తో సహా మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్ కదా మెయిన్ టేస్ట్. ఇది ఫ్రై కాబట్టి లాస్ట్లో గ్రేవీలో యాడ్ చేయడం కూడా అవ్వదు కాబట్టి టోటల్గా ఈ వాటర్తోనే మనం ఈ ప్యాన్లో అయితే వేసుకోవాలండి. నేను ఇప్పుడు టోటల్గా అంతా ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ వాటర్తో సహా మటన్ అంతా అందులో వేసేయాలి. కొంచెం హై ఫ్లేమ్లోనే కాసేపు అటు ఇటు ఫ్రై చేశాక మనము కొంచెం వాటర్ ఉండగానే మనం ఈ మసాలా పేస్ట్ అనేది అందులో యాడ్ చేయాలి. చూసే కదా వాటర్ 50% అయిపోయింది. ఇప్పుడు నేను మసాలాని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది పచ్చి మసాలా, ఇందులో మనం ముందుగానే ఏం ఫ్రై చేయలేదు కాబట్టి ఈ వాటర్లోనే మనం ఈ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుద్ది, మటన్ కూడా బాగా మసాలా అనేది పడుతుందండి. సో ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని స్లోగా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ మటన్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక చూసారు కదా సిమ్లో పెట్టి అలా బాగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం ఈ మటన్కి సరిపడా ఒక 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. సాల్ట్ యాడ్ చేశాక ఇంకొక 10 మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి. టోటల్గా ఒక 20 మినిట్స్ పడుతుంది మటన్ ఫ్రైకి అయితే టైము. మన మటన్ ఫ్రైకి మనం వేసిన ఆయిల్ అంతా ఇలా చూసారా పైకి ఎలా వచ్చేసిందో, అంటే మనకు మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది. మనకు కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంచవచ్చు, కాకపోతే ఇది ఏంటంటే ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పాడవకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా బాగా ఫ్రై చేయాలండి. టోటల్గా గ్రేవీ అంతా దగ్గరగా అయిపోవాలి. మసాలా అనేది అడుగు పట్టకుండా మనం అలా తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగు అంటేస్తుంది. చూసారు కదా హై ఫ్లేమ్లో పెట్టి నేనైతే ఇప్పుడు అలా తిప్పుతూ ఉన్నాను. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. చూసారా అంత దగ్గరగా అయిపోయిందో మసాలా అంతా. ఇప్పుడు మనం కరివేపాకు కొత్తిమీర వేసి లాస్ట్లో ఒక 2 మినిట్స్ జస్ట్ అలా ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆపేయచ్చండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత యమ్మీగా ఉంటుంది. మనం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా పర్లేదు, 2 డేస్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన అండ్ టేస్టీ పాతకాలం నాటి మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది అప్పుడే డెలివరీ అయిన పేషెంట్స్ నుంచి ప్రతి ఒక్కరు తినచ్చు హ్యాపీగానే. ఒక్కసారి ఈ మటన్ ఫ్రై రుచి చూస్తే తప్పకుండా మళ్ళీ ఇదే చేసుకుంటారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.